కంచి గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అవి ముమ్మాటికి ప్రభుత్వ భూములేనని, హెచ్సీఏకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సీఏకి సంబంధం లేనటువంటి భూములు అయినప్పటికీ కూడా వారు మాకు ఆనుకున్నది కాబట్టి కావాలని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం అవసరాలకి, ప్రజా సంక్షేమం కోసం వాడుకోదలిసిన భూములు, దాని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి నానా యాగి చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరైతే రాద్ధాంతం చేస్తున్నారో ఇదే కేసీఆర్ హైదరాబాద్ చుట్టు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందినటువంటి విలువైన దాదాపు 20,000 ఎకరాలకి పైన అమ్మినటువంటి ధనాకారులు ఇలా ఈ భూమి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా ప్రైవేటు సంస్థలకి అప్పనంగా అప్పజెప్పినటువంటి ఘరానా భూదొంగలు ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు భూముల విషయం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఎన్నో వేల ఎకరాలని ఈ రాష్ట్రంలో డీఫారెస్టేషన్ చేసి భూములు బదలాంపు చేసినారు. అదుపు లేకుండా, నిబంధనలకి లెక్క చేయకుండా ఖరీదైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇవాళ అంతరాలు వెలిసినాయి అంటే అది కేటీఆర్ కుటుంబం నిర్వాహకం. ఆర్థిక దోపిడీ చేసినట్టు వ్యక్తులు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్